శ్రీగురుభ్యో నమ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ. భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో ఈరోజు మనం 61 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో నీ స్వభావమే నిన్ను యుద్ధం చేసేలా ప్రేరేపిస్తుంది అని స్వామి చెప్పారు కదా. ఈ 60వ శ్లోకంలో అదే విషయాన్ని మరింత స్పష్టంగా మనిషి తన సహజ గుణాలకు ఎలా బందీ అవుతాడో వివరిస్తున్నారు. 60వ శ్లోకం. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. మనిషి తన స్వభావాన్ని దాటి ఎలా వెళ్ళలేడో స్వామి ఈ శ్లోకంలో లోతుగా ఉపదేశిస్తున్నారు. యత్ మోహాత్ కర్తుం న ఇచ్ఛసి. ఏ కర్మనైతే మోహము వలన చేయటానికి ఇష్టపడటం లేదో, మమకారం వలన దేన్నైతే చేయను అంటున్నారో అర్జునుడు నేను యుద్ధం చేయను అని అనటానికి కారణము ధర్మం మీద ప్రేమ కాదు, అహింస కాదు. అది కేవలం తన బంధువులు, గురువులు అనేటటువంటి మమకారం, అంటే మోహం. ఈ తాత్కాలికమైన మోహం వలన తన అసలైన కర్తవ్యాన్ని మర్చిపోయి వెనుకడుగు వేస్తున్నాడు. స్వభావజేన స్వేన కర్మణాః నిబద్ధ. నీ సహజ స్వభావం అంటే పుట్టుక నుండి ఉన్న నీ స్వంత కర్మ చేత, అంటే నీ క్షత్రియ ధర్మం చేత బంధించబడిన వాడవై సహజ స్వభావానికి బంధీ. కానీ అర్జునుడు పుట్టుకతో గుణాలతో ఒక క్షత్రియుడు. అతని రక్తంలో అన్యాయాన్ని ఎదిరించే పౌరుషము, ధర్మాన్ని రక్షించే స్వభావము నిండి ఉన్నాయి. ఆ స్వభావమే అతనికి క్షత్రియ కర్మను, అంటే యుద్ధం చేయడాన్ని నిర్దేశించింది. మనిషి తన తాత్కాలిక ఆలోచనలను కంట్రోల్ చేసుకోగలడేమో కానీ తన నరాల్లో జీర్ణించుకుపోయిన తన సహజ స్వభావాన్ని, అంటే ప్రకృతిని ఎప్పటికీ తప్పించుకోలేడు. అవశః అపి తత్ కరిష్యసి. నీ వశంలో నీవు లేకపోయినా, నీకు ఇష్టం లేకపోయినా పరవశుడవై దానినే ఆ యుద్ధాన్ని తప్పకుండా చేస్తావు, అంటే ఇష్టం లేకున్నా చేస్తావు. ఇది కృష్ణుడు చెబుతున్నటువంటి అసలైన సత్యం. నువ్వు ఇప్పుడు ఏడుస్తూ నా వాళ్ళని చంపలేను అని ఆయుధాలు వదిలేసి వెనక్కి వెళ్ళిపోయినా లాభం లేదు అర్జున. రేపు కౌరవులు నీ కళ్ళ ముందే దౌర్జన్యాలు చేసినా, ధర్మాన్ని నాశనం చేస్తున్నా, నీలో దాగి ఉన్న ఆ క్షత్రియ రక్తము నిన్ను ప్రశాంతంగా కూర్చోనివ్వదు. ఆ క్షణంలో నీ మనస్సుకు ఇష్టం లేకపోయినా సరే నీ స్వభావం నిన్ను లాక్కొచ్చి మరీ నీ చేత ఆయుధాలు పట్టిస్తుంది, యుద్ధం చేయిస్తుంది అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అజ్ఞానంతో లేదా తాత్కాలిక భావోద్వేగాలతో మనం మన కర్తవ్యాన్ని వదిలేయాలి అని అనుకున్నా మన సహజ స్వభావము, అంటే ప్రకృతి దాన్ని వదిలిపెట్టదు. ఇష్టం ఉన్నా లేకున్నా చివరకు మన స్వభావానికి తగ్గ పనే మనం చేయాల్సి వస్తుంది. కాబట్టి మోహాన్ని వదిలి ఆ వచ్చే ఫలితాన్ని భగవంతునికి వదిలిపెట్టి మన ధర్మాన్ని సంతోషంగా నెరవేర్చడమే ఉత్తమము అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. ఓ కౌంతేయ, అజ్ఞానం అంటే మోహం వలన నీవు ఇప్పుడు
ఏ యుద్ధమైతే చేయకూడదు అని అనుకుంటున్నావో, నీ పుట్టుకతో వచ్చిన క్షత్రియ స్వభావం చేత బంధించబడి నీకు ఇష్టం లేకపోయినా సరే చివరకు అదే పనిని తప్పక చేస్తావు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 61వ శ్లోకం. ఈ 61వ శ్లోకము అసలు ఈ సృష్టిలో జీవులందరినీ నడిపించేటటువంటి ఆ మహాశక్తి ఏమిటి, ఎక్కడ ఉంది, అది ఎలా జీవులను ఆడిస్తుందో వివరిస్తున్నారు. 61వ శ్లోకం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఓ అర్జున, భగవంతుడు సర్వప్రాణుల యొక్క హృదయ స్థానంలో కూర్చొని ఉన్నాడు. భగవంతుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. భగవంతుడు ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో మాత్రమే లేడు. ఆయన అంతర్యామిగా ప్రతి ప్రాణి సర్వభూతాల హృదయంలో కొలువై ఉన్నాడు. మన ప్రతి ఆలోచన, ప్రతి కదలిక ఆయనకు తెలుసు. ఆయన మనకు అత్యంత సమీపంలో ఉన్న సాక్షి. యంత్ర ఆరూఢాని, శరీరము అనే యంత్రాన్ని ఎక్కిన స్వామి దేహాన్ని అంటే ఈ శరీరాన్ని ఒక యంత్రం, ఒక మిషన్ లేకపోతే ఒక వాహనంతో పోలుస్తున్నారు. జీవుడు ఆత్మ ఆ యంత్రంలో కూర్చున్న ప్రయాణీకుడు మాత్రమే. మనం చేసుకున్న కర్మలను బట్టి ప్రకృతి మనకు ఈ దేహమనే యంత్రాన్ని ఇచ్చింది. భ్రామయన్ సర్వభూతాని మాయయా, సమస్త జీవులను తన మాయాశక్తి చేత, ప్రకృతి గుణాల చేత తిప్పుచున్నాడు, ఆడిస్తున్నాడు, తన మాయతో నడిపిస్తున్నాడు. రాట్నం, రంగుల రాట్నం, అదే జైంట్ వీల్ ఉందనుకోండి, దాన్ని నడిపేవాడు మధ్యలో ఉండి దాన్ని తిప్పుతుంటే అందులో బొమ్మల మీద కూర్చున్న పిల్లలు తామే స్వయంగా తిరుగుతున్నాము అని భ్రమపడతారు. అలాగే హృదయంలో ఉన్న ఆ పరమాత్మయే ఈ విశ్వమంతటినీ నడిపించే సూత్రధారి. ఆయన తన మాయ, ప్రకృతిలోని సత్వ రజో తమో గుణాల ద్వారా ఈ జీవుల చేత వారి వారి కర్మల ప్రకారం ఆటలు ఆడిస్తున్నాడు. శరీరం ఒక వాహనం, జీవుడు అందులో కూర్చున్న ప్రయాణీకుడు. హృదయంలో ఉండే అంతర్యామే ఈశ్వరుడే అసలైన డ్రైవరు లేదా సూత్రధారి. తన మాయాశక్తి ద్వారా జీవుల స్వభావానికి అనుగుణంగా ఆయన వారితో కర్మలు చేయిస్తున్నాడు. కాబట్టి నేనే చేస్తున్నాను అనే అహంకారాన్ని వదిలేసి ఆ సూత్రధారి చేతిలో కీలుబొమ్మలాగా ఆయన ఆజ్ఞను పాటించడమే జీవుడికి ఉన్నటువంటి ఏకైక మార్గము. ఈశ్వర సర్వభూతానాం హృదేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, సర్వనియంత అయిన భగవంతుడు సమస్త ప్రాణుల హృదయాలలో నివసించి ఉన్నాడు. తన మాయాశక్తి ద్వారా శరీరము అనే యంత్రాన్ని ఎక్కిన జీవులు అందరినీ వారి వారి కర్మలను బట్టి ఆయన తిప్పుతున్నాడు, నడిపిస్తున్నాడు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.